అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. సింధు గారు నువ్వులు అండ్ బంగాళదుంప కాంబినేషన్ లో ఏదైనా ఫ్రై ఐటమ్ చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. నువ్వులు అండ్ బంగాళదుంప జనరల్ గా అంటే జీరాలు అలా చేసుకుంటాం. సో ఇక్కడ నువ్వుల కాంబినేషన్ అడిగారు, కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. ఆలు నువ్వుల వేపుడు. ఎస్. ఓకే. మరి ఆలు నువ్వుల వేపుడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు నువ్వుల వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, వేయించిన నువ్వులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన ఐటమ్స్ చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆలు నువ్వుల వేపుడు. సో ముందుగా మనం పోపు వేసుకోవాలండి. ఓకే. సో ముందుగా నూనె వేసుకుని మనం పోపు వేసుకోవాలి. ఓకే. పోపు దినుసులు. ఓకే. సో ఇది ఉత్త నువ్వులు బంగాళదుంప అంటే బాగుంటుందండి? ఎక్కువ నువ్వుల ఫ్లేవర్ అనేది తెలుస్తూ లేదు, చాలా బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ఈ పోపు కూడా మనకు బాగా వేగాలి, అంటే దూరగా వేగాలి. ఓకే. నార్మల్ గా మనం బంగాళదుంప చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. సో ఇది కొత్తగా ఉంది. నువ్వుల ఫ్లేవర్ లో వస్తుంది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ మనం వేరేగా కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే. పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే కరివేపాకు. ఓకే. నువ్వులతో చక్కగా గ్రేవీస్ ఇలాంటివన్నీ చేసాం, కానీ పొడి పొడిగా ఇప్పుడు ఫ్రై ఐటమ్ అనేది చూడాలి. సో కొద్దిగా పసుపు అండి. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. ఒకసారి బాగా కలిపేసి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టేశారా? ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో కొంచెం చిన్న చిన్న పీస్లా కట్ చేస్తాం, బాగుంటుంది ఇలా. సో ఇలా కంపల్సరీ ఉడికించే వేయాలా, లేకపోతే ఇలా కూడా మనం మగ్గించుకోవచ్చా? కావాలి ఉడికించుకొని వేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో కొంచెం దీంట్లో మగ్గాలండి ఇది. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి. మరి మీ అందరి కోసం మరో చిట్కా. బాగా జిడ్డుగా ఉన్న పాత్రల్ని తోమేటప్పుడు ముందుగా వాటిని న్యూస్ పేపర్ తో తుడిచేసి ఆ తర్వాత తోమితే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే. సో దీంట్లో నువ్వుల పొడి అండి, అంటే నువ్వులు దూరగా వేయించి పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా బంగాళదుంప వేసిన తర్వాత మనం నువ్వుల పొడి వేసుకోవాలి. అవునండి. అండ్ ఇంకోటి, ఇక్కడ మనం కావాలంటే ఈ బంగాళదుంపని ఉడికించిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుని నువ్వుల పొడి కలుపుకోవచ్చా అండి కావాలంటే? అండ్ ఇంకొంచెం క్రిస్పీగా బాగుంటుందేమో. అలాంటప్పుడు మనం ఉడికించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. సో అంటే కొంచెం అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా వేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా ఉడికించి అలానే బాగుంటుంది కదా. చాయిస్ ఒక్కొక్కటి. అంటే డీప్ ఫ్రై అని చెప్పి చాలా మంది కూడా అంత తీసుకోరు కదా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పచ్చిమిరపకాయల కారం మాత్రం యూజ్ చేశారు, లేదు మనకు కొంచెం రెడ్ కలర్ లో రావాలి అంటే మనం కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా కావాలంటే? కొంచెం వేసుకోవచ్చు. అంటే జనరల్ గా ఇలా అంటే వేపుడు టైప్ లో పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. ఓకే. సో కావాలనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే.
ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా ఇంకొంచెం ఘాటు కావాలి అంటే. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కొంచెం అంటే చిదిమేసి వేసుకుంటే సో ఫ్లేవర్ అనేది కొంచెం చాలా ఎక్కువ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వేపుడు కాబట్టి అది కూడా ఉంటే బాగుంటుందేమో. చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ బంగాళదుంప అండ్ నువ్వులు చేస్తారు కదా, సో ఇలా నువ్వులతో మనం మిగతా ఏమైనా వేపులు చేసుకోవచ్చు అండి? బెండకాయ, చామదుంపలు అవి కూడా బాగుంటాయా? నువ్వుల పొడి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఫ్రై టైప్ లో చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇందాక అంటే బంగాళదుంప కడిగినట్టే అవి కూడా మనకు కావాల్సి డీప్ ఫ్రై చేసుకొని కూడా పొడులు చల్లుకుని పై నుంచి మనం మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీరు ఎలాగో నువ్వులు వేయించి పొడి కొట్టారు కాబట్టి సో డైరెక్ట్ గా ఇలా పైన వేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. రెడీ, స్టవ్ ఆపేసేసి నిమ్మరసం. సో ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నిమ్మరసం బాగుంటుంది. కొత్తిమీర. ఓకే, నువ్వుల వాసనతో చాలా బాగుందండి. సో ఇంకోసారి బాగా కలిపేసుకుని మనం. సో ఇక్కడ నువ్వుల పొడి బంగాళదుంప ఇలా చేస్తున్నారు కదా, కావాలంటే మనం కాజు పౌడర్ తో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఇలా కావాలంటే. కాజు పౌడర్ మనకు అంత అంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియదు. ఓకే, సో కొంచెం రిచ్గా ఉండాలనుకుంటే కాజు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వులు తర్వాత వేరుశనగ కాజు పౌడర్ వేసుకుంటే. సో నువ్వులు తర్వాత వేరుశనగ పలుకుల పొడి ఇది కొంచెం ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది కదా. ఓకే, సో రెండింటితో కొంచెం బాగుంది. సో హ్యాపీగా ఇప్పుడు నువ్వుల పొడితో చేసుకున్నట్టు మనం హ్యాపీగా వేరుశనగ పలుకుల పొడితో కూడా చేసుకోవచ్చు. అవి కొంచెం కచ్చాపచ్చగా మనం అంటే వేయించిన తర్వాత పొట్టు తీసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ పలుకులుగా తగులుతూ బాగుంటుంది. అలా అయితే బాగుంటుంది. ఓకే, సో హ్యాపీగా ఇది రోటీస్ కి బాగుంటుంది, మనకి సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది. డైరెక్ట్ గా కూడా తీసేసుకోవచ్చు. ఎస్, సో అనుకున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకొని కనుక నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే హ్యాపీగా అలా స్నాక్ లో కూడా ఈజీగా తినవచ్చు. ఇంకా సో ఇంకొంచెం నువ్వులు తెచ్చిస్తున్నాను, వేయించిన నువ్వులు. ఇవి కూడా కొంచెం క్రంచీగా మనం తింటూ ఉండే తగలడానికి పై నుంచి అలా తగులుతూ ఉంటాయి. ఓకే, వావ్. ఓకే, సో రెడీ. ఎస్, ఆలు నువ్వుల వేపుడు రెడీ. వేడివేడిగా ఆలు నువ్వుల వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు నువ్వుల వేపుడు తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు నువ్వుల వేపుడు రెడీ. ఆలు నువ్వుల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే, చాలా బాగుందండి రాజు గారు. నువ్వుల పొడి ఒకటి, దాని నెక్స్ట్ వేయించిన నువ్వులు వేశారు, అది కొంచెం క్రంచీగా. అండ్ ఇంకోటి నిమ్మరసం ఎందుకు అని అడిగాను, ఐఎమ్ సారీ, నిమ్మరసం వేసినందుకే ఈ టేస్ట్ ఉంది అని కూడా నేను చెప్తాను. చాలా బాగుందండి, సూపర్. హ్యాపీగా ఇలా తీసుకుని తినవచ్చు. అండ్ రైస్ కి, రోటీస్ కి కూడా పెట్టుకొని తినవచ్చు. సూపర్, వావ్. ఆలు నువ్వుల వేపుడు చాలా బాగుందండి, వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. వెండి సామాన్లకు మురికి పట్టేసి నల్లగా మారినట్లయితే వాటిని పుల్లటి మజ్జిగలో నానబెట్టి ఆ తర్వాత కడిగేస్తే మురికి వదిలిపోయి అవి తళతళ మెరుస్తాయి. ఆలు నువ్వుల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో మస్క్ మెలన్ హనీ మిక్స్ చూడబోతున్నామండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మస్క్ మెలన్ హనీ మిక్స్ చేయబోతున్నారు. అవునండి. ఇదేంటండి, జ్యూస్ లా ఉంటుందా, సలాడ్ లా ఉంటుందా? ఇది సలాడ్ లా ఉంటుంది. సో మస్క్ మెలన్ అంటే కర్బూజానే కదా? ఓకే. మస్క్ మెలన్ హనీ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మస్క్ మెలన్ హనీ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 2 కప్పులు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, తరిగిన పుదీనా కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మస్క్ మెలన్ హనీ మిక్స్
బౌల్ ఇస్తారా? ఎస్. సో దీంట్లో ముందుగా మస్క్ మెలన్ అండి ముక్కలు. ఓకే. అంటే కొంచెం దూరంగా ఉన్న తీసుకుంటే కొంచెం ముక్కలు మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, మరి పండిపైన తీసుకున్నట్టయితే మనకి మెత్తగా మెత్తగా మ్యాష్ అయిపోతాయి. లాగా. సో తేనె అండి. సో కావాలంటే మనం ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కదండి కర్బూజా? అంటే కొంచెం సలాడ్ లా తీసుకుంటాం కదా, ఈ సైజ్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో హనీ మనం ఎంతవరకు అయితే స్వీట్ తినగలమో అంతవరకు వేసుకోవచ్చు. ఎస్ అండి. అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. వావ్. సో నార్మల్ గా మనం చేసుకునే సలాడ్స్ లో హ్యాపీ ఫ్రూట్ సలాడ్స్ లో ఈ ఫ్రెష్ క్రీమ్ కనుక వేసుకున్నట్టయితే ఆ టేస్ట్ మారిపోతుంది కదండి. అవునండి. చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన ఉంచేస్తే ఆ హనీ మొత్తం ఈ పీసెస్ బాగా పట్టేస్తుంది. ఓకే, అంటే ఎంత టైం వరకు ఉంచాలి అంటారు? ఒక 2 to 3 minutes 2 to 3 minutes సరిపోతుందా? సర్లేండి, అయితే ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. దోశలు వేసేటప్పుడు పెనాన్ని ముందుగా ఉల్లిపాయ చెక్కతో రుద్దేసి ఆ తర్వాత దోశ వేస్తే గనక దోశ ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదా. ఓకే, సరిపోతుందా? ఓకే. సో కొద్దిగా ఉప్పు, కొంచెం అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి. అంటే ఫ్రెష్ గా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, సో అప్పటికప్పుడు మనం మిరియాలు కనుక కచ్చపచ్చగా దంచేసుకొని వేసేసుకోవడమేనండి. ఎస్ అండి. సో పెప్పర్ పౌడర్ యూజ్ చేయకుండా మిరియాలు తీసుకొని దంచేయాలి. అవునండి. ఓకే. సో ఇలా కావాలంటే మిగతా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాంబినేషన్ లో. అంటే మామూలుగా మనం యాపిల్ వేసుకోవచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. ఓకే. గ్రేప్స్ కొంచెం సీడ్లెస్ ఉంటే బాగుంటుంది. సీడ్లెస్. ఓకే, తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా తినేటప్పుడు ఆ సీడ్స్ వస్తే చిరాగ్గా ఉంటుంది. సో పపాయ కూడా వేసుకోవచ్చు. పపాయ. ఓకే. సో ఇది మనం కాస్త చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. ఎస్. ఓకే, సో అది చల్లగా సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది అన్నారు కాబట్టి మా కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే. బోర్డు ఇస్తారా? ఎస్. సో బనానాతో పప్పి చేస్తున్నాను. పప్పి. ఓ. సో 2 బనానాలు అవసరం అవుతాయండి. సో ఇది వచ్చేసి టోటల్ గా బాడీ స్టెమ్ తో ఉండాలి. సో దీంట్లో హాఫ్ వరకు తీసుకుంటాం, ఇది హెడ్ వస్తుంది. ఓకే. అలాగే చిన్న క్యారెట్ ముక్క తీసుకుని సో దాన్ని ఇలా 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. ఓకే. లెగ్స్. సో ఇక్కడ ఇది హెడ్ అండి. అంటే ఇది ఇక్కడ నోస్ వస్తుంది, కొంచెం బ్లాక్ డార్క్ కలర్ లో ఉంటుంది కదా, ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే. ట్రయాంగిల్ షేప్ లో. సో నోస్ గురించి మనం వెతకనక్కర్లేదు. నార్మల్ ఇప్పుడు కనుక అది లేకపోయింటే మీరు నోస్ కి ఏది యూజ్ చేసేవాళ్ళు? బ్లాక్ గ్రేప్ లాంటిది ఏమైనా యూజ్ చేసేవాళ్ళ? అవునండి. ఓకే. ఓకే. దాని చోల్తో సహా కట్ చేస్తారా? అవునండి. సో వీటిని మనం ఇలా కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే అలా నిలబడిపోతాయి. ఓకే. లేదా ఇలా క్రాస్ గా బెండ్ చేసేయచ్చు. ఓకే. సో దీన్ని ఫిక్స్ చేసే ముందు లెగ్స్ అటాచ్ చేద్దాం. ఓకే. ఓకే. సో వీటికి ముందుగా మనం
టూత్ పిక్స్ అరేంజ్ చేసుకోవాలండి. సో ఈక్వల్ గా చూసి కట్ చేసుకోవాలి కదండి మనం క్యారెట్స్ అన్ని. అవునండి. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ గా హెడ్ ఫిక్స్ చేసేయడమే. అవునండి. వావ్. సో ఇక్కడ హెడ్ కూడా మనం ఫిక్స్ చేసే ముందు టూత్ పిక్తో చిన్నగా రంధ్రం చేసుకొని ఐస్ కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ సో లక్కీగా ఇక్కడే మార్క్స్ కూడా ఉన్నాయి రెండు పెట్టకుండా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. బట్ కొంచెం చెవుల దగ్గర ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మిరియాలు పెడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ హెడ్ అటాచ్ చేస్తాం. ఇది ఈజీగా కూడా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. కార్వింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సలాడ్ కూడా తెచ్చేసుకున్నాం. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో మీరు అన్నట్టుగా చక్కగా పపాయ కూడా హనీ వేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇలానే చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి డైలీ ఒక ఫ్రూట్ డైరెక్ట్ తినలేకపోతే ఇలా చక్కగా సీజనింగ్ అంటే కొంచెం డిఫరెంట్ గా కూడా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుని మనం డ్రెస్సింగ్ తీసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసాం కదా, కొంచెం దీంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం వదులుతుంది ఇది. ఒకవేళ వాటర్ మెలన్ తినాలి అంటే డిఫరెంట్ గా ఎలా తినొచ్చండి? మామూలుగా అదే ఇదే బెటర్ అండి. ఇదే బెటర్ వాటర్ మెలన్ కి కూడా. వాటర్ మెలన్ కి మనం అంత ఫ్రెష్ క్రీమ్ అంత సెట్ కాదు. ఓకే. సో మామూలుగా కొంచెం మీరు హనీ వేసుకొని తీసుకోవచ్చు. డైరెక్ట్ తీసేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉండాలి ఇది. ఓకే. సన్నగా తరిగిన పుదీనా అండి. సో మనం తీసుకునేప్పుడు ఇది ఈ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఓకే. సో చక్కటి కార్వింగ్తో పాటు మస్క్ మెలన్ హనీ మిక్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మస్క్ మెలన్ హనీ మిక్స్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, తేనె, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే మస్క్ మెలన్ హనీ మిక్స్ రెడీ. మస్క్ మెలన్ హనీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, మస్క్ మెలన్ ఇలా చేసుకుందంటే చాలా 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 టేస్టీగా ఉందండి. హనీ కానివ్వండి, ఫ్రెష్ క్రీమ్ కానివ్వండి, అండ్ పైనుంచి మీరు టాపింగ్ పుదీనా కూడా కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసాం కదా. చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. థాంక్యూ. వావ్, మస్క్ మెలన్ హనీ మిక్స్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. ఎదిగే పిల్లలకి ప్రతిరోజు ఒక క్యారెట్ తినిపించినట్లయితే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే ఎముకలు కూడా పటిష్టంగా తయారవుతాయి. ఇప్పుడు ఊరించే వంట. ఓకే, మరి నోరు ఊరించే వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీవాణి. నా పేరు కదండి, మీ పేరు అడుగుతున్నాను. నా పేరే శ్రీవాణి. సేమ్ పించ్. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఎక్కడి నుంచి వచ్చారండి? ఫిలిం నగర్. ఫిలిం నగర్ నుంచి. ఓకే.
హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు భారతి అండి. భారతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ నుంచి వచ్చాను. ఫిలిం నగర్ నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? సేమ్ ఏరియా కాబట్టి. ఇద్దరు అత్త కూడా ఉన్నామండి. తను నేను వాళ్ళ పిన్ని అత్తయ్య అండి. చిన్నత్తయ్య. ఇద్దరం అత్తా కూడాను. అసలు అలా అనిపించట్లేదు. ఎనివే ఓకే, అత్తగోడల మధ్య ఇప్పుడు వంటల పోటీ జరగబోతోంది. మరి ఇద్దరు ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? మా అత్తయ్య చేస్తాం. అత్తయ్య గారు చేస్తారా? ఓకే. ఓకే, ఏం చేస్తారండి? కోకోనట్ బ్రెడ్ రైస్. కోకోనట్ బ్రెడ్ రైస్. కొత్తగా ఉంది, కోకోనట్ బ్రెడ్ రైస్. ఓకే, చూద్దాం. మరి కోకోనట్ బ్రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోకోనట్ బ్రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టీ స్పూను, జీడిపప్పు కొద్దిగా, యాలకులు లవంగాలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే భారతి గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేస్తాను. ముందు నూనెనా? ఓకే, ముందు నూనె వేసుకున్నారు. ఇంకా కాసేపు వేడవ్వాలా? ఓకే, ఈ వంట ఏదో కొత్తగా ఉంది, ఎక్కడ నేర్చుకున్నారు? మా మదర్ నేర్పించారండి. అవునా? వావ్. వేడైపోయిందండి ఆయిల్. ఓకే, వేస్తానండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఓకే, ఇంకా వేరే కారం యూజ్ చేయట్లేదా? పచ్చిమిరపకాయలు ఒకటేనా? లేదండి. ఓకే, ఇప్పుడు యాలక్కాయలు లవంగాలు వేస్తాను. ఓకే, కొద్దిగా బీన్స్ అండి. ఓకే, ఉడికించారా లేకపోతే పచ్చి బీన్సేనా? మామూలుగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత క్యారెట్. ఓకే, బీన్స్, కొత్తిమీర అండి. కొత్తిమీర. కొత్తిమీర ఇంత కొత్తిమీర వేస్తారా? బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, వుడెన్ స్టిక్ కొని తీసుకోండి. సో మీ మదర్ ఇంకా మంచి మంచి వంటలు చేస్తూ ఉంటారా? కొత్త ట్రై చేస్తూ ఉంటారా? చేస్తారా? సో ఆవిడ అవన్నీ ఎక్కడో చూసి నేర్చుకొని మీకు చెప్తారా? అలా లేదండి, తను చేస్తుంటుందండి. తనే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? ఓకే, ఏ సబ్జెక్ట్ టీచర్ మీరు? నేను నర్సరీ పిల్లలకి చెప్తానండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ చెప్తాను. ఆల్ సబ్జెక్ట్స్ చెప్తాను. సిమ్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ వేసేయడమేనా? ఏంటి రైస్ అంతా ఇలా ఉంది? ఇది ముందే కొబ్బరి పాలలో ఉడికించి ఉంచామండి. ఇది ఉడికించి ఉంచిన రైస్. ఓహో, బియ్యం కొబ్బరి పాలు వేసి ఉడికించారా? ఉడికించాను. ఓకే ఓకే, అందుకే నా కోకోనట్ బ్రెడ్ రైస్ అన్నారు. అదేనోండి, ఇంకా ఏంటి కొబ్బరి ఏం వేయలేదు, బ్రెడ్ ఏం వేయలేదు అనుకుంటున్నాను. ఇంకా సో ఇక్కడ కొబ్బరి పాలు యూజ్ చేశారు. సో చాలా కమ్మగా ఉంటుంది అనుకుంటా కదా కొబ్బరి పాలల్లో ఉడికితే. మరి బ్రెడ్ అన్నారు, బ్రెడ్ ఎప్పుడు వేస్తారు? బ్రెడ్ ఫ్రై చేసి వేస్తానండి. నెయ్యిలో వేపేసి బ్రెడ్ అండ్ జీడిపప్పు నెయ్యిలో వేపేసి వేస్తాను. ఇప్పుడు వేయించాలా బ్రెడ్ అయితే? వేయించాలి. ఈ స్టవ్ ఆన్ చేయనా? నెయ్యి వేసుకున్నాను. ఈ మాసం తెలియదు కానీ చాలా కమ్మగా అయితే వస్తుంది. సో నేతిలో వేయిస్తున్నారా బ్రెడ్? ఇంకా బ్రెడ్ జీడిపప్పు. బ్రెడ్ జీడిపప్పు. ఓకే, బ్రెడ్ ముక్కలు వేసేనా ఇందులో? వేసే. ఓకే, జీడిపప్పు ఇక్కడ వేసేయాలా ఇప్పుడు? అది కొంచెం వేగిన తర్వాత, అది వేగిన తర్వాత వేయాలా? ఓకే, సో నేతిలో చక్కగా బ్రెడ్ వేయించి ఇందులో వేస్తారా? ఆహా, కొబ్బరి పాలల్లో రైస్ ఉడికించారు, నెక్స్ట్ బ్రెడ్ ఏమో నేతిలో వేయిస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తెలుసా? చేసి పెట్టారా? వావ్, వావ్. సో చాలా కమ్మగా ఉంటుంది అనుకుంటాను ఈ వంట. బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అవునా? నెక్స్ట్ టైం నుండి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకు చేసి పెడతారు ఇది.
సో ఇదేంటండి కొంచెం దూరగా వేగాల? దూరగా వేగితే ఇందులో ఇంకేం వేయాలి? ఉప్పు లాంటి ఏం వేసేయలేదు? వేస్తాం. ప్లాస్టిక్ వేస్తారా? ఈ బ్రెడ్ మొత్తం నేతిని పీల్చేసుకుంది. ఇది వేసేయండి. జీడిపప్పు వేసేయాలా? ఓకే. ఇది బాగా డీప్ ఫ్రై చేసే కన్నా మామూలుగా ఇలా వేయించుకుంటే విటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. బాగా డీప్ ఫ్రై చేస్తే కనుక అది విటమిన్స్ కొంచెం తగ్గుతాయి. చేసుకుని తినేది కాబట్టి కొంచెం క్రిస్పీగా రావాలి అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే, అలా అయినా చేసుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. మామూలుగా అయితే ప్రాసెస్ ఇది, ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంతేనా? అవును మేడం. సో మీ వంట బాగుంటుందా, ఈ వంట బాగుంటుందా శ్రీవాణి? చూద్దామా. మీరేం చేస్తున్నారు ఇంతకీ? నేను క్యాబేజ్ పుదీనా పకోడీ చేస్తాను. క్యాబేజ్ పుదీనా పకోడీ. ఇక్కడ రైస్ ఐటమ్, అక్కడేమో స్నాక్ ఐటమ్. మీకు తెలుసా అండి ఆ పకోడీ? తెలుసండి. ఏది బాగుంటుంది, ఇదా అదా? మీరే చెప్పాలి. మేము ఎలాగో చెప్తాం, మీకు తెలిసి చెప్పండి. రెండు బాగుంటాయండి. రెండు బాగుంటాయి, చెప్పలేరు పాపం. అది స్నాక్ ఐటమ్, ఇది ఫుడ్ కదండి. స్నాక్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ అయిపోయాయా? ఇంకా వేగాల? లేదండి, ఇంకా అయిపోయింది. అయిపోయినట్టే కదా? వేసేనా? ఓకే. కొంచెం కొబ్బరి పాలు, నెక్స్ట్ నెయ్యి. సో మొత్తం రైస్ కి సరిపడే సాల్ట్ వేసేసారా? చాలండి. ఇంకా సరిపోతుందా? ఓకే. ఇది కలుపుకోండి. సో అయిపోయిందా మీ డిష్? చాలా సింపుల్ గా ఈజీగా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది. సో అందరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి ఇంట్లో. మనం ఇంకా కొన్ని కొబ్బరి పాలు వేసుకుందామండి. కొన్ని కొబ్బరి పాలు. సో ఇలా ఉండాలా రైస్? పొడి పొడిగా కాకుండా? లేదండి, అది పొడి పొడి అవుతుంది. పొడి పొడి అవుతుందా? ఓకే. సో ఇంకొన్ని కమ్మగా ఉంటుందని చెప్పేసి ఏంటి? అవును. మూత పెట్టి కదండి. ఇది ఇప్పుడు మళ్ళీ అది ఉడికింది కాబట్టి కొంచెం దానికి రైస్ పట్టింది. ఇప్పుడు ఇది ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఎక్కువ ఫ్లేవర్ రావడానికని మళ్ళీ కొన్ని లాస్ట్ కి కొద్దిగా కొబ్బరి పాలు వేయాలి. సో ఇది అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఇంకా మంచి వాసన వస్తుంది కదా? అవునండి. ఓకేనండి. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్. అక్కడ గరిటెను తీసుకోండి. ఓకే, రెడీ? సో వేడివేడిగా కోకోనట్ బ్రెడ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కోకోనట్ బ్రెడ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బియ్యం కొబ్బరి పాలలో ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, యాలకులు, లవంగాలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి వేగనివ్వాలి. కొద్దిగా కొబ్బరి పాలు పోసి తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు, వేయించిన జీడిపప్పు, ఉప్పు వేసి కొద్దిగా కొబ్బరి పాలు పోసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కోకోనట్ బ్రెడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ప్రతిరోజు ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్రకోశ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. తయారీ విధానం చూసారుగా శివాని గారు. ఇప్పుడు మీ టర్న్. చేద్దాం. మీరేం చేస్తున్నారు? క్యాబేజ్ పుదీనా పకోడీ. ఓకే, మరి క్యాబేజ్ పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, వాము కొద్దిగా, వంట సోడా చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూను, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. శివాని గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి?
ఫస్ట్ బౌల్లో క్యాబేజ్ వేసుకోవాలండి. ఓకే, అవును ఇది డీప్ ఫ్రై కదా, మరి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందామా? అది కలిపేలోపు ఆయిల్ వేడైపోతుంది. ఆయిల్ పెట్టేసాను. ఇప్పుడు క్యాబేజ్ తీసుకున్నామండి. క్యాబేజ్, శనగపిండి, కబలే తరిగారు. శనగపిండి అండి. ఓకే, క్యాబేజ్, శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్. ఓకే, ఇంకా అల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లమేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఓకే, పుదీనా వేసుకున్నామండి. ఓకే, సో క్యాబేజ్ పుదీనా పకోడీ అన్నారు కాబట్టి పుదీనా కొంచెం పుదీనా ఎక్కువ క్వాంటిటీలో వేస్తారా? అవునండి. కొద్దిగా జీలకర్ర. జీలకర్ర, ఓకే, కొద్దిగా వామ. ఓకే, వాము, ధనియా అండి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా వంట సోడా. వంట సోడా, ఓకే, ఉప్పు టేస్ట్కి సరిపడండి. ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి. ఓకే, కొద్దిగా కారం. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేశారు అండ్ ఇది కారం కూడా, అంటే కొంచెం కలర్ కోసం. కొద్దిగా ఇది కలుపుకోవాలండి. ఓకే, సో ఇంకా పకోడీ పిండిలా కలిపేసుకోవాలా? అవునండి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? ఇది మా మమ్మీ నేర్పించింది. మమ్మీ నేర్పించారా? ఓకే, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటా. ఎందుకంటే పకోడీలో పుదీనా అనేది కొత్తగా ఉందండి, అందుకని. సో ఆ మింట్ ఫ్లేవర్ తో బాగుంటుంది అనుకుంటాను కదా ఇది. అవునండి. కొద్దిగా వాటర్ వేసి. ఓకే, ఏమైనా చూడండి ఎంత వేయాలో. కొద్దిగా వేయండి. ఇంకొంచెం మీరు చేయబెట్టండి, మీ చేయలో వస్తాను. వేయండి. సో నార్మల్ గా అయితే క్యాబేజ్ లో ఉన్న తడికి మనం తడిపేసుకోవచ్చు, లేదు అంటే అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. మీరు చేయబెడితే అందులో వేస్తాను. ఎంత వేస్తానో ఐడియా ఉంటుంది కదా. అవును, చాలా మటుకు క్యాబేజీ కనిపిస్తుంది. మరి ఆ పిండి సరిపోతుందా? సరిపోతుందండి. సరిపోతుందా? సరే. ఓకే, సో ఇలా వేయగానే విడిపోతాయి కదా. ఏం లేదు, పకోడీలా వస్తుంది. ఓకే, ఏదో చెప్తారు మీరు? కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీ అత్తయ్య గారు చెప్తున్నారు కార్న్ఫ్లోర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి అని. అంటే మీ ఇష్టం. కొద్దిగా వేస్తే చాలండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సరిపోతుందా వాటర్? ఇంకా కొద్దిగా వేయండి. కొద్దిగానే. మీరు చేయబట్టరా ప్లీజ్. సో చూసారా చక్క మీరు కలుపుకునేలోపు ఆయిల్ కూడా వేడైపోతుంది. సో మీరు హౌస్ వైఫ్ అండి? అవునండి. ఓకే, కొత్తగా మ్యారేజ్ అయిందా? 1.5 year. 1.5 year. ఓకే, పాప బాబు? ఎవరు లేరు. ఇంకా లేదు. ఓకే, ఇది అయిపోయిందండి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవడమా? పకోడీలా వేసుకోవాలి. ఓకే, సో ఇంట్లోనే చక్కగా వంటలు చేస్తూ ఉంటారా? రకరకాలుగా ట్రై చేస్తూ? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారా మా అభిరుచి? చూస్తుంటానండి. ట్రై చేస్తారా ఇందులో చూసేమన్నా? చేస్తుంటాను. చికెన్ నూడిల్స్ లా అనిపిస్తుంది అలా వేస్తూ ఉంటే. మాడిపోతాయి ఇవి, తొందరగా వేయండి. ఇంతకు ముందు చేశారా ఇది? చేశానండి. ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. వేరే వాళ్ళు అన్న తిని ఏమన్నారు? బాగుందన్నారండి. బాగుంది అని చెప్పారా? అందుకని చెప్పేసి మాకు కూడా పరిచయం చేయడానికి వచ్చారా? అవునండి. ఓకే, సో చాలా కాన్ఫిడెంట్ గా ఇవి బాగుంటాయని చెప్పేసి అంటున్నారు. మరి టేస్ట్ చూసి నేను కూడా మీకు చెప్తాను.
మీకు తెలుసా అండి ఇది? తెలుసండి. చేస్తుంటారా రెగ్యులర్ గా మీ ఇళ్ళల్లో? ఓ, సో ఇంకేం వెరైటీస్ చేస్తారు? మామూలుగా క్యాజువల్ గానే చేస్తూ ఉంటానండి. స్పెషల్స్ ఏం లేదు. స్పెషల్స్ అంటూ ఏం లేదు. ఇదైతే కొత్తగా ఉంది. ఇది ఒకటేనా మీరు చేసేది ఇంకా వెరైటీగా? అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా అనిపించింది చేస్తానండి. ఓకే. సో సరదాగా ఏమైనా చిట్కాలు తెలిస్తే చెప్పొచ్చు కదా? లేదండి. ఏదైనా చిట్కా చెప్పండి. చెప్తానండి. మనం ఇప్పుడు రైస్ ఎక్కువగా కొంటారు కదండి, కొత్త బియ్యం వస్తాయి. అవును. ఆ రైస్ ఎక్కువగా నిల్వ పెట్టుకుంటే పురుగు వచ్చేసి పాడైపోతాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే అందులో 2-3 ఎండుమిరపకాయలు వేయాలండి. ఓకే. 1 year 2 years వరకు అలా పురుగు ఘాటుకి పురుగులు రాకుండా ఉంటాయి. ఓ, మంచి చిట్కా. థ్యాంక్ యూ. దీన్ని తిరిగేసేయాలండి. ఓకే. ఇంకా వేగాలి. సో క్యాబేజ్ ది స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. ఇంకోటి క్యాబేజ్ స్మెల్ అనేది చాలా మందికి నచ్చదు. మరి ఇలా చేసినప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. డీప్ ఫ్రై చేసాం కాబట్టి స్మెల్ అంత ఎక్కువగా రాదు. ఓకే, ఎందుకంటే దీని ఫ్లేవర్ చాలా ఎక్కువగా, చాలా ఘాటుగా ఉంటుంది. సో క్యాబేజ్ తినే వాళ్ళు హ్యాపీగా, అంటే ఆ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా డీప్ ఫ్రై చేసుకో. స్మెల్ ఎక్కువగా రాదు అంటున్నారు. ఎక్కువ రాదు. సో ఇలా క్యాబేజ్ తో పాటు మిగతా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? వెజిటబుల్స్ లాంటి క్యాప్సికమ్ చేసుకోవచ్చు. బాగుంటుందా? క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ ఇంకా ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు. సో సేమ్ ఇలానే సేమ్ అలాగే. ఓకే. క్యాప్సికమ్ కూడా బాగుంటుంది అనుకుంటా. క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ అది మన ఇష్టం అండి. మన ఇష్టం, ఎలా చేసుకోవచ్చు. సో మొత్తానికి మిక్స్డ్ వెజ్ కూడా చేసుకోవచ్చు. అయిపోయినట్టున్నాయి. తీసేద్దామండి. తీసేద్దాం. ఓకే. మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆ బౌల్ ఇవ్వరా? చక్కగా క్రంచీగా ఉన్నట్టున్నాయి. రెడీ అండి. దీన్ని ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఓకే. కొత్తిమీర వేసుకున్నాను. ఓకే. సో పకోడీ పై నుండి కూడా కొత్తిమీర వేస్తారా? టేస్ట్ బాగుంటుందండి. ఓకే. అంటే నాకు ఐడియా లేదు, అందుకని అడుగుతున్నాను. రెడీ అండి. ఓకే. సో మీ క్యాబేజ్ పుదీనా పకోడీ రెడీ. సో వేడిగా క్రంచీగా క్యాబేజ్ పుదీనా పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాబేజ్ పుదీనా పకోడీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పుదీనా, వాము, ధనియాలు, వంట సోడా, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని కాకి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ పుదీనా పకోడీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయి. మరి ముందుగా కోకోనట్ బ్రెడ్ రైస్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేయండి. వావ్, చాలా కమ్మగా ఉందండి భారతి గారు. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ క్యాబేజ్ పుదీనా పకోడీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తీసుకోండి. టేస్ట్ చేయండి. శ్రీవాణి గారు. వావ్, సో 2 డిషెస్ కూడా చాలా బాగున్నాయి రాజు గారు. మరి రెండిట్లో ఏది బెస్ట్ డిష్? 2 కూడా బెస్ట్ డిష్ లానే ఉన్నాయి ఈరోజు. ఓ, కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి.
ఎందుకంటే ఏది ఎక్కువగా బెస్ట్? ఎక్కువగా బెస్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. కోకోనట్ మిల్క్ వేసేసి కొంచెం రైస్ బాగుంది. ఆ బ్రెడ్ పీసెస్ కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది. నిజంగా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది. కొంచెం తేడాలో రెండు కూడా చాలా బాగుంది. సో హ్యాపీగా చిన్నపిల్లలకు కనుక బాక్స్ లో పెట్టిస్తే మొత్తం కంప్లీట్ చేసి తీసుకొస్తారు. కమ్మదనం వస్తుంది అంటే తినేప్పుడు అది నమ్ముతూ ఉంటే కొంచెం పాలది తగులుతా ఉంది. దానితో మీరు మిరపకాయలు ఇవన్నీ కూడా వేశారు, చాలా ఎక్కువగానే వేశారు ఆవిడ మిరపకాయలు. అయితే ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. అంటే కొబ్బరి పాలల్లో రైస్ ఉడికించినందుకు అండి. సూపర్ సూపర్. సో ఎనివే కంగ్రాచులేషన్స్ భారతి గారు, ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను. ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. సో శ్రీవాణి గారు, మీది కూడా పకోడీ చాలా బాగుంది. సో రాజు గారు అన్నిటిగా కొంచెం తేడాతో అక్కడ మార్క్స్ కొట్టేశారు అంతే. సో ఇంత మంచి పకోడీ మీరు కూడా మాకు పరిచయం చేసినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బజ్జీలు వేసేటప్పుడు శనగపిండిలో కొద్దిగా మైదా పిండి కూడా కలిపి వేసినట్లయితే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ ఆర్నా గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు నువ్వుల వేపుడులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. సూపర్బ్ అండి, కాంబినేషన్ చాలా చాలా బాగుంది. బంగాళదుంపలు అంటే మన పిల్లలకు చాలా ఇష్టం. మనకు కొంతవరకు కొంచెం ఏజ్ వచ్చేసరికి దాని మీద అంత ఇష్టం కలగకపోవచ్చు, కానీ చిన్నపిల్లల వరకు ఏ వేపుడు అన్ని వేపుళ్ళ కంటే కూడాను బంగాళదుంపల వేపుడు ఉంటే బాగా ప్రీతిగా ఇష్టంగా తింటారు. సో ఎలా దాన్ని వాళ్ళకు సరైన పోషక విలువలతో ఎలా అందించాలి అని మనం ఆలోచిస్తే కరెక్ట్గా ఇలా చేస్తే బాగుంటుంది. బంగాళదుంపలు వండే పద్ధతి ఏంటంటే కరెక్ట్గా చెప్తాను. బాగా చక్కగా వాష్ చేసుకొని తొక్కతో పాటు ఉడికిచ్చేసుకొని అప్పుడే తొక్కలో ఉన్న పోషక విలువలు కూడా ఆ దుంపలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనం తొక్క చాలా సింపుల్గా కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్క్రేపర్ వచ్చింది కదా, పొటాటో స్క్రేపర్తో ఆ స్క్రేప్ చేసామనుకోండి, ఆ స్కిన్ కిందే విటమిన్ సి ఉంటుంది. సో ఆ తొక్కతో పాటు విటమిన్ సి కూడా మనం స్క్రేప్ చేసేస్తూ ఉంటాం. సో కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని రకమైన కాయగూరలకి కుక్కర్లో 1-2 విజిల్స్ ఉడికిచ్చేసి తర్వాత స్కిన్ని ఈజీగా అలా రిమూవ్ చేసేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఆ తొక్క చాలా పలుచగా ఉంది లేదా ఆలు అనుకున్నప్పుడు దాన్ని ఉంచేసి అలాగే వాడుకుంటే కూడా బాగుంటుంది. అది ఓకే. సో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా ఇలా నువ్వుల పొడితో నువ్వులు అండ్ నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి చాలా మంచిదండి. అది వాటర్లో ఈజీగా అలా డిజాల్వ్ అయిపోయి వెళ్ళిపోయే ఒక విటమిన్. మీరు 4 సార్లు కడిగారు అనుకోండి దేన్నైనా, ఏ పండునైనా, విటమిన్ సి ఉన్న పండు విటమిన్ సి ఇంకా పోయినట్టే. సో అలాంటి విటమిన్ సిని మనం నిమ్మరసంలో ఎలాగూ లోపల ఉంటుంది కాబట్టి అలా స్క్వీజ్ చేసి వాడుకుంటే చాలా బాగుంటుంది. సో ఆలు నువ్వుల వేపుడు నిజంగా ఎక్సలెంట్. పిల్లలకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా, మైనర్ న్యూట్రియన్స్ అన్నీ కూడా అందులో చక్కగా ఉంటాయి. ఇక ఊరించే వంటలో చూసిన క్యాబేజ్ పుదీనా పకోడీ. అసలు క్యాబేజ్ పుదీనా ఇంత ఎక్సలెంట్ వెజిటబుల్స్ అంటే మనకు బాగా అలవాటు అయిపోయింది అన్నీ కూడా డీప్ ఫ్రై చేయడం అలా వాడుకోవడం. బట్ నేను రెగ్యులర్గా చెప్పేది ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి 2-3 పీసులు పకోడీ తింటే పర్లేదు. రోజు కూడా చక్కటి స్నాక్స్ తీసుకుంటూ డీప్ ఫ్రై లేకుండా ఉన్నవి తీసుకుంటూ ఏదో ఒక రోజు తీసుకుంటే మన బాడీ ఏం కాదు. బట్ అవే రెగ్యులర్గా కొంతమందికి 4 o'clock అవగానే అవే తినాలి అని అనిపిస్తుంటుంది కదా, అప్పుడు మనకు అది డేంజర్. ఇక మీరు చూసిన మరో రెసిపీ కోకోనట్ బ్రెడ్ రైస్. వెజిటబుల్స్తో పాటు రైస్తో పాటు అలాగే కోకోనట్ కానివ్వండి, బ్రెడ్ మనం తగ్గించుకుంటూ కోకోనట్ చాలా మంచిదండి. ఏదైనా ప్రకృతి సిద్ధంగా అలా న్యాచురల్గా ఉన్నవి తప్పు కాదు, అంటే అది ఎన్నటికీ కూడా మనకు హాని చేయదు. కాకపోతే క్వాంటిటీ పరంగా మనం దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ కొబ్బరి వేసేయడం అలా కాకుండా లిమిట్గా వాడుకుంటే ఈ నేచర్లో ఉన్నవన్నీ కూడా మనకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొబ్బరి కూడా అంతే. మీకు ఒక విషయం తెలుసా, కొబ్బరి నూనె కానీ కొబ్బరి కానీ చక్కగా లిమిట్లో వాడుకుంటూ ఉంటే అవే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి. సో అలాంటి కొబ్బరిని మనం మెజర్ చేసుకుంటూ, అంటే కొద్ది రోజుల్లో మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది, కానీ ఇనీషియల్గా ఒక 2-3 చెంచాలు అలా కౌంట్ చేసుకొని వాడుకుంటూ ఉంటే ఎంతమందికి వండుతున్నామని బాగుంటుందండి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో నాకు నిజంగా బాగా నచ్చింది ఆలు నువ్వుల వేపుడు. ఎంత మంచిది కాన్సెప్ట్ అంటే, నువ్వులు పిల్లలకి అందించడానికి ఏ చిక్కీయో ఏ ఉండలో కాకుండా, ఇలా లడ్డూలో కాకుండా ఇలా చేసామనుకోండి, సింపుల్గా మనం పొడి కొట్టుకొని అలా వండేటప్పుడు అలా చల్లేసామనుకోండి
బాగుంటుంది. దాంతో పాటుగా నిమ్మరసం కూడా ఉంది. ఇంకా కొంచెం బెటర్ రెసిపీ కోకోనట్ బ్రెడ్ రైస్, అంటే ఎక్సలెంట్. ఫస్ట్ ఆలు నువ్వుల ఇప్పుడు, తర్వాత ఈ కోకోనట్ బ్రెడ్ రైస్ కూడా పర్వాలేదండి, ట్రై చేయండి. క్యాబేజ్ పుదీనా పకోడీ, ఏముంటుందండి పకోడీ గురించి చెప్పడానికి, ఎప్పుడైనా ఒకసారి తినండి అని చెప్తాను. అది కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. ఈ 2 రూల్స్ ఫాలో అవ్వండి. తిన్నప్పుడు కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. సో ఆ మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.